మీరు అక్రమ కేసులు బనాయించారు, ఇబ్బంది పడ్డారు. ఈ రోజున పార్లమెంట్‌లో చట్టం అయింది. రాజ్యసభలో కూడా ఓకే అయింది. దీనికి సంబంధించి వైసీపీ బాయ్కాట్ చేయడం జరిగింది. ఈ టోటల్ ఎపిసోడ్ ఏం చెప్తారు మీరు? ముందు ఫస్ట్ జై ఆంధ్రప్రదేశ్ అండి. జై అమరావతి, జై ఆంధ్రప్రదేశ్. మేము ఒకటే చెప్తున్నామండి. ఆ రోజు నుంచి ఈ రోజు దాకా మేము ఒకటే స్టాండ్. అమరావతి ఏకైక రాజధానిగా కొనసాగించాలని మేము 29 గ్రామాల రైతులమే కాదండి, ఆంధ్ర రాష్ట్రం మొత్తము పోరాడింది రాజధాని కోసము. రాజధాని అనే బిల్లు చట్టబద్ధంగా ఇవాళ ఓకే అయినందుకు మాకు చాలా సంతోషంగా ఉందండి. అసెంబ్లీలో తీర్మానం అయ్యి రాజ్యసభ అదే పార్లమెంట్కి వెళ్ళి రాజ్యసభలో ఓకే అయ్యి రేపు ద్రౌపది ముర్ము గారి ద్వారా ఆమోద ముద్ర పొందినాక ఇంకా మాకు అసలు ఏ దిగులు లేదండి, ఏ ఏ ఆలోచన లేదు. ఇంకా మళ్ళీ ఈసారి కూటమి ప్రభుత్వం కూడా వచ్చిద్ది అని చెప్పి మేము బల్లగుద్ది చెప్తున్నాము. కూటమి ప్రభుత్వం ఇంకా 10 ఏళ్ళు ఇలాగే కొనసాగిస్తారు. అమరావతి రాష్ట్ర రాజధాని డెవలప్ అయ్యిద్ది. ఆంధ్రప్రదేశ్ బాగుంటుంది. ఆంధ్రప్రదేశ్ని చూసి పక్క రాష్ట్రాల వాళ్ళందరూ ఇంకా వేరే వేరే రాష్ట్రాల వాళ్ళందరూ పెట్టుబడులకు ముందుకు వస్తారు. మాకు ఆ నమ్మకం ఉంది. మేము ఇచ్చిన భూములకి సార్థకం జరుగుద్దని మాకు సంతోషంగా ఉందండి. జగన్మోహన్ రెడ్డి కొత్తగా ఒక ప్రతిపాదన తీసుకొచ్చారు. మావిగన్ అని చెప్పి మచిలీపట్నం విజయవాడ కారిడార్ అని చెప్పి దాని గురించి ఎలా స్పందిస్తారమ్మా? పిచ్చోడి చేతికి రాయిచ్చినట్టండి నిజంగా. ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఆ రోజు ఎన్నుకోవటం పెద్ద తప్పండి నిజంగా. ఎందుకంటే అసలు ఏం మాట్లాడుతున్నాడో కూడా తనకే అర్థం కావట్లేదు. మైండ్ పోయినట్టుంది. అసెంబ్లీకి వచ్చి నువ్వు పోరాడపోయావా? నువ్వు బిల్లు పెట్టేటప్పుడు మీ నాయకులను కూడా తీసుకొచ్చి కూర్చోబెట్టి దాని మీద పోరాడపోయారా? మీకున్న 11 మంది వాళ్ళతోనే పోరాడండి. దాన్ని బట్టి తెలిసేది కదా. అసలు రాకుండా కూర్చొని ప్రెస్ మీట్ పెట్టుకొని ప్రెస్ మీట్లో మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకుంటా, నేను ఒక్కడనే నా ఇష్టం, నాకు ఎదురు బదురు ఎవరు లేరని చెప్పి మాట్లాడుకుంటా ఉంటే ఎట్లా కుదిరిద్ది అనుకుంటున్నారు? ఇక్కడ ఎవరు చూస్తా ఊరుకోరండి. రాష్ట్రం అందరికీ తెలుసు. అంతకుముందు 2019, 20 అట్లా ఆ టైంలో జనాలు బయటికి రాలేదు, అంత అవగాహన లేదు. కానీ ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళకి సీరియల్ కన్నా టీవీలో సినిమాల కన్నా ఎక్కువగా న్యూస్ ఛానల్ ఎక్కువ చూస్తున్నారు. మీరు చూస్తున్నారో లేదో అన్ని ఛానళ్ళు అలాగా ఎంత డెవలప్ అయిపోయారో అందరికీ తెలుసండి. ఎవరు మంచి చేస్తుంది, ఎవరు చెడు చేస్తుంది అనేది అందరికీ తెలుసు. మేము ఒకటే చెప్తున్నామండి, వైసీపీ ప్రభుత్వానికి ఎకనైనా స్టాండ్ మార్చుకోవాలి. స్టాండ్ మార్చుకోకపోతే మాత్రం మీకు పుట్టగతులు లేకుండా పోతాయి. ఎందుకంటే ఇన్ని సంవత్సరాలకి మనకి రాజధాని అనేది లేకుండా తాతల తరాల నుంచి మన రాజధాని ఏదంటే మనం చెప్పుకోలేకపోయాం ఇప్పటి వరకు కూడా. ఇవాళ మాకు గర్వంగా మా రాజధాని అమరావతి అని మేము గర్వంగా చెప్పుకోవటానికి, మా పిల్లలు చెప్పుకోవటానికి, మా పిల్లల తరాలు చెప్పుకోవటానికి మేము కష్టపడి ఇవాళ ఈరోజు అమరావతి నిలబెట్టుకున్నామని మేము నిజంగా మేము చెప్పుకోలేకపోతున్నామండి. మా కష్టాన్ని మేము తరతరాలకి అందిస్తున్నాం అనే భావన మాకు నిజంగా అది చెప్పలేని భావన అండి. ఆ భావనతో మేము చాలా సంతోషంగా ఉన్నాము. ఇంకా చెప్పాలంటే అండి ఏడుపు వస్తుంది. ఎన్ని బాధలు పడ్డామో, ఎన్ని ఇబ్బందులు పడ్డామో. 1631 రోజులు రోడ్డు మీద కూర్చొని తిన్నామో తినలేదో ఎవరు ఏమని అడగలేదండి. ఇవాళ వైసీపీ ప్రభుత్వం మేము మా స్టాండ్ రాజధాని అన్నంత మాత్రాన మేము ఎప్పుడు ఒప్పుకోమండి. ఎందుకంటే కనీసం శిబిరాల ముందు పోతా కూడా ఏనాడు మా శిబిరం దగ్గరికి వచ్చి కానీ, మాది అనంతవనండి, మా శిబిరం దగ్గరికి వచ్చి కానీ మెయిన్ శిబిరాలు మందడం కానీ, వెలగపూడి కానీ, తుళ్ళూరు కానీ ఈ శిబిరాల మీదగా పోతా కూడా ఏ ఒక్క నాయకుడు కానీ, ఏ ఒక్క మంత్రి కానీ, ఏ ఒక్క ఎమ్మెల్యే కానీ ఏనాడు వచ్చి మమ్మల్ని చూసిన పాపలేదు. పరదాలు కట్టుకొని చూసుకుంటూ మేము కనపడితే పరదాలు కట్టుకొని పోవాలని చెప్పి ఆ రూట్లో పోయేవాళ్ళండి. అసలు సపరేట్ దారి వేసుకున్నాడు మా మీదగా రాకుండా ఉండాలని. సపరేట్గా వెనకమాలగా సచివాలయంకి వెళ్ళడానికి సపరేట్ దారి వేసుకొని వెళ్ళాడు. అలాంటి వ్యక్తి ఇవాళ మేము మాట్లాడుతుంటే ఇంకా సజ్జల రామకృష్ణారెడ్డి వచ్చి మాట్లాడుతున్నాడు మాకు స్టాండ్ అమరావతిలో ఉంటామని. అసలు మీ నాయకుడు ఏం చెప్తున్నాడో మీరు ఏం చెప్తున్నారో మీ నాయకుడు మీ అందరూ కలిసి అండర్స్టాండ్కి వచ్చి ఒక మాట మీద బయటకు వచ్చి మీడియాలో ప్రెస్ మీట్లో చెప్పండి. అంతేగాని ఆయన ఒక మాట, ఈయన ఒక మాట, బొత్స గారు ఒక మాట, అంబటి గారు ఒక మాట, వీళ్ళందరూ ఒక మాటలు చెప్పి జనాల్ని తప్పుడు దారి పట్టించమాకండి. ఇంకా నమ్మేవాళ్ళు ఎవరు లేరు. రాజధాని ఏకైక రాజధానిగా ఉంటుంది. సపోర్ట్ చేసినందుకు మేమందరం మీడియా ఛానల్ కానీ ఇవాళ ప్రతి ఒక్క మీడియా ఛానల్కి మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నామండి. ఎందుకంటే మా వెనకమాల మీడియా ఛానల్ ఉండబట్టే మేమందరం ఇంత అనర్హంగా మేము ముందుకు వెళ్ళగలిగాము, మా ఉద్యమం చేయగలిగాము. మా వెనకమాల అందరూ సపోర్ట్ ఉంది కాబట్టి అన్ని రాష్ట్రాల వాళ్ళు నిజంగా ఇంకొకటి చెప్పాలండి, నిన్న బిల్లు పాస్ అయినందుకు అన్ని రాష్ట్రాల వాళ్ళకి
చాలా చాలా కృతజ్ఞతలు తెలియజేస్తున్నామండి. మా అమరావతి రైతులందరి తరపున కాదు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తరపున అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము బిల్లు పాస్ అయినందుకు. అలాగే రేపు పూలింగ్కి ఇచ్చేవాళ్ళు కూడా, రెండో పూలింగ్కి ఇచ్చేవాళ్ళు కూడా మేము అదే చెప్తున్నామండి. అమ్మ, రాష్ట్రం కోసం, రాష్ట్ర భవిష్యత్తు కోసం, మన పిల్లల కోసం, మన పిల్లల తరతరాల కోసం అందరం ముందుకొచ్చి భూమి ఇచ్చి దానికి సంబంధించి ఎలా మనం మెలుకులు ఏమేం కావాలో మన ప్రభుత్వాన్ని కోరి సానుకూలంగా వెళ్ళి మనం దాన్ని నెరవేర్చుకుందామమ్మా. అంతేగాని ఎవ్వరు మేము మేము ఆ రైతు పూలింగ్లో కూడా మేము భాగస్వాములు అవుతామండి, రెండో పూలింగ్లో కూడా. ఎందుకంటే మేము ఆ పక్క ప్రాంతం, మా పక్క ప్రాంతం కాబట్టి ఇవ్వము అనేవాళ్ళు ఎవరు లేరండి. కొంచెం అవగాహన లోపం తప్ప, ఆ అవగాహన లోపం ఏంటి అనేది మేము సరి చేసుకొని మేము ఇప్పించుకుంటాము. ఇంకా ఇంకా చెప్పాలంటే అండి, కూటమి ప్రభుత్వంలో ఉన్న ప్రతి ఒక్క నాయకులకి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. నమస్కారం అండి. మేడం, ఇప్పుడు దీనికి సంబంధించి గతంలో ఏకగ్రీవ తీర్మానం పెట్టినప్పుడు అసెంబ్లీకి రాలేదు, పార్లమెంట్లో బిల్లు పెట్టినప్పుడు బాయ్కట్ చేశారు, రాజ్యసభలో కూడా బాయ్కట్ చేశారు వైసీపీ. బయటకు వస్తేనేమో ఏ ప్రాంతానికి వ్యతిరేకం కాదంటారు, ఏం చెప్తారు? నిజంగా అండి, ఆ మాట మర్చిపోయాను. అసలు బాయ్కాట్ చేయడం అంటే ఏంటండి? అసలు నీకు రాజధానిలో ఉండటం ఇష్టం లేదు, అయితే రాజధానిలో ఉండటంలో ఇష్టం లేనప్పుడు నువ్వు ఎందుకు ఇక్కడ ఉంటావు? ఇంకా నీ ఇల్లు ఇక్కడ ఎందుకు ఇక్కడ వెళ్ళి ప్యాలెస్ ఉంది కదా నీకు, బెంగళూరు ప్యాలెస్ ఉంది, లోటల్ ప్యాలెస్ ఉన్నాయి, నీ తండ్రి గారి ఉన్నాయి, అవన్నీ కడప అసలు వెళ్ళిపోవచ్చు కదా. నీకు రాజధాని అవసరం లేదు కదా. నీకు రాజధాని 3 రాజధానులని వంక చెప్పి నాటకాలు సరిపించి టైం అంతా వేస్ట్ చేసేసి మళ్ళీ 20 ఏళ్ళు వెనక్కిపోయామండి. 20 ఏళ్ళు తీసుకొస్తామండి. ఒక తరం 2 తరాలు వెనక్కి వెళ్ళిపోయినాయి. ఆ తరాలు మళ్ళీ తీసుకొస్తామా? ఎంత లాస్ అయిపోయింది, ఎంత నష్టం పోయింది, అదంతా ఇవాళ పూడ్చుకొని ఈ ప్రభుత్వం తీసుకొచ్చి మళ్ళీ అవన్నీ సమకూర్చుకొని ఎన్ని విధాలుగా ఇబ్బందులు పడి మళ్ళీ ఇవాళ ఒక స్టేజ్కి వచ్చామండి. ఈ 2 సంవత్సరాల కాలంలో ఒక స్టేజ్కి తీసుకురావడానికి ఈ కూటమి ప్రభుత్వం ఎన్ని ఇబ్బందులు పడ్డాయో మేమందరం చూస్తున్నామండి, ప్రతిదీ గమనిస్తున్నాము. మేము ఒకటే చెప్తున్నామండి, మీరు మాట్లాడేది ఏదైనా ఉంటే డైరెక్ట్గా అసెంబ్లీకి వచ్చి మాట్లాడండి. మీ 11 సీట్లతోనే ఆ రోజు బాబు గారికి కూడా ఎన్ని సీట్లు వచ్చినాయో మీకు తెలుసు. అయినా కానీ ఏనాడు ఒక్కరోజు కూడా మిస్ అవ్వకుండా అసెంబ్లీకి వచ్చారు. మీరు చేసిన అవమానంతోనే ఆయన బాయ్కాట్ చేసి వచ్చేసారు తప్ప అసెంబ్లీ ఏనాడు ఆయన బాయ్కాట్ చేయలేదు. మీకు కూడా దమ్ము ధైర్యం ఉంటే అసెంబ్లీకి వచ్చి పోరాడుకోండి. వైసీపీ కొత్త స్లోగన్ చెప్తుంది, ఇక అమరావతి ప్రాంతంలో అభివృద్ధి కాదు అవినీతి ఎక్కువ జరుగుతుంది, ముందు రైతులకు న్యాయం చేయమంటారు. ఏం చెప్తారు ఒక రైతుగా మీరు? అవినీతి జరుగుతుందని చెప్పి మీరు నిజంగా వచ్చి మాట్లాడమని చెప్తున్నాము. మీరు వచ్చేదేదో పేపర్ రూపంగా వచ్చి మాట్లాడండి, ఆధారాలతో మాట్లాడండి. మేము కూడా దానికి సపోర్ట్ చేస్తాము. నిజంగా అక్కడ అవినీతి జరుగుతుందో, ఆజ్ఞం జరుగుతుందో దానికి ప్రూఫ్ ద్వారా చూపించమనండి. మేమైతే పక్కా బల్లగుద్ది చూపిస్తామండి. కూటమి ప్రభుత్వం ప్రతి ఒక్కటి పక్కాగా పేపర్ రూపంలో పెడుతుంది. సిఆర్డీ ఆఫీస్ దగ్గరికి వెళ్ళమనండి. బోర్డులో పెడుతున్నారు, ఎంత పని జరుగుతుంది, ఎంత జరుగుతుంది అనేది బోర్డులో పెడుతున్నారు. అది దాన్ని చూసి మాట్లాడమని చెప్పండి.